బుడమేరు వరదకి సంబంధించి వాస్తవంగా 2014-19 మధ్యలో శాశ్వత నివారణ చేశామని అప్పుడు ప్రకటించారు దేవినేని ఉమ. అయితే మళ్ళీ మొన్న మునిగింది. ఈ లోపం ఏంటి అన్నటువంటి దానికంటే ఇక భవిష్యత్తులో రానియకుండా చూస్తాం అన్నటువంటి ప్రకటించినటువంటి బాబు గారు ఇప్పుడు కీలకమైన అడుగులు వేశారు. గత ఏడాది సంబంధించిన బుడమేరు వరద విజయవాడను అతలాకుతలం చేసిన నేపథ్యంలో కూటమి సర్కార్ వేగంగా దిద్దుబాటు చర్యలు తీసుకున్న నగర ప్రజలు మాత్రం భవిష్యత్తులో వరద భయం పోలేదు. దీంతో వరద నుంచి ప్రజలకు రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం పనులు చేపట్టింది. బుడమేశ్వరు డైవర్షన్ కెనాల్ మీద రక్షణ గోడ నిర్మాణం వేగంగా జరుగుతుంది. వైకాపా అసమర్థ పాలన కాలువల్లో తట్టడి మట్టి తీయలేదు. దీంతో అధిక వర్షాలకు ఓళ్ల నుంచి విజయవాడ లాంటి నగరాలు సైతం ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఈ పరిణామాల నుంచి ఊరట కల్పించేందుకు ప్రభుత్వం ఉపక్రమించింది. 28 కోట్ల అంచనాతో మొదలుపెట్టిన రక్షణ గోడ పనులు సగం పూర్తి చేశారు. కింది గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా కొత్త వంతెన నిర్మించారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. నెలాఖరులోగా రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని ఆర్ఎంసీ ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న పనులతో పాటు బుడమేరులో 36 కిలోమీటర్ల మేర పూడిక తీత ఆక్రమణ తొలగింపు ప్రతిపాదన సిద్ధం చేశారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు వరకు బుడమేరుకు సమాంతరంగా కొత్త కాలువతో నీరు మళ్లించేందుకు ప్రతిపాదనలు పెట్టారు. ఎనికేపాడు యూటీ ఛానల్ నుంచి కొల్లేరు వరకు బుడమేరు కాలువను వెడల్పు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. వీళ్ళ పిండాకుడు అనాల. ఎందుకంటే మట్టి తవ్వి తీస్తే బుడమేరులో వరద ఆగిపోతుందంటే ఎప్పటి నుంచినో అసలు వరదే రాకూడదు. ఎక్కడ ఏదో జరిగిపోతుందని వార్త హెడ్డింగ్ చూస్తే ఏదో అద్భుతం జరిగిపోతుంది అనిపించింది. తీరా చూస్తే మట్టి తవ్వుతున్నారట, ఇంకో చోట గోడ కడుతున్నారట. సమస్య ఏంటి? బుడమేరుకి సంబంధించి 2 ప్రధానమైనటువంటిది. పోలవరం కాలువలోకి నీళ్లు మళ్లించి పోలవరం నుంచి తీసుకెళ్ళి అక్కడ వీటీపీఎస్ దగ్గర కలుపుతున్నారు. అక్కడే ఈ పవర్ ప్లాంట్ గొడవ వచ్చింది. దానికి ఇంకొక ఆల్టర్నేటివ్, దాని కృష్ణానదిలో ఎక్కడికో చోటకి స్ట్రైట్గా వెళ్ళి కలిపేటట్టు ఉండాలి. అది కూడా కృష్ణానది ఈ లెవెల్లో ఉంటే ఇక్కడ కలుపుతున్నారు. కృష్ణానది కనుక ఇక్కడ దాకా వరద వచ్చిందంటే ఈ కింద కాలంలో నుంచి నీళ్ళు లోపలికి ఎట్టెళ్తే ఎదురు ఎగదన్నుతాయి. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఈ పైన నీళ్లు పోసేటట్టు ఉండాలి. అప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది అక్కడ అవసరం. దాన్ని చెయ్యకుండా ఏదో చేసేస్తున్నాం అన్నటువంటి ప్రచారం పేపర్లోనేమో ఇంత పెద్దది, దాంట్లో మళ్ళీ జగన్ని దుట్టాలా, వైసీపీని తిట్టాలా, ఇప్పుడేదో జరిగిపోతుంది అన్నారు. తీరా చూస్తే ఆలోచన చేస్తున్నారట. ఇంకా